ఫిజిక్స్లో 60/60 ఈజీ అమ్మ. ద మోస్ట్ ఈజియెస్ట్ ఎవరంటే ఇందులో ఫిజిక్స్. టైం ఏపీ వాళ్ళకి ఐపీఈ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో సెకండ్ ఇయర్లో కదా ఎంసెట్ సెకండ్ ఇయర్ మార్క్స్ తెచ్చుకుంటానంటే కుదరదు. ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. బికాస్ పేపర్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది కదా. తెలంగాణ స్టూడెంట్స్కి పేపర్ ఎలా ఉంటుంది? ఫిజిక్స్ 60 మార్క్స్కి ఉంటుంది, అలాగే కెమిస్ట్రీ కూడా 60 మార్క్స్కి ఉంటుంది. మ్యాథ్స్ 1A 1B ఉంటాయమ్మా. నేను ఇక్కడ రాస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. తెలంగాణ స్టేట్ బోర్డ్ వాళ్ళకి ఇంగ్లీష్ 100 మార్క్స్కి పేపర్, సాంస్క్రిట్ 100 మార్క్స్కి పేపర్, మ్యాథ్స్లో 1A 1B ఉంటాయి వీళ్ళకి. 1A 75 మార్క్స్కి, 1B 75 మార్క్స్కి. ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేసి 60 మార్క్స్కి మీకు పేపర్ ఉంటుంది. ఇది పేపర్ మీకు తెలుసు. ఇందులో ఈ అతి ఈజియెస్ట్, మేడం మీరు ఫిజిక్స్ టీచర్ కాబట్టి చెప్తున్నారు అని అనుకుంటారేమో. నేను కాదు నాన్న, చరిత్ర చెప్తుంది ఫిజిక్స్లో 60/60 తెచ్చుకోవడం ఈజీ. చరిత్ర చెప్తుంది ఫిజిక్స్లో 60/60 తెచ్చుకోవడం ఈజీ. మీ సీనియర్స్ ఎవరినైనా అడగండి, నేను చెప్పినట్లు చదివిన వాళ్ళకి 60/60 రాకపోతే నన్ను అడగండి. నువ్వు చదవాలి. నేను ఈ క్వశ్చన్ బట్టి కొట్టు అంటే నువ్వు అది బట్టి కొట్టేయాలి. నువ్వు యాజ్ ఇట్ ఈస్ దింపేయగలిగే కేపబిలిటీ ఉందా నీకు 60 ఎందుకు రావు నన్ను అడుగు. మీ సీనియర్స్లో అడగండి. కావాలంటే ఇక్కడ చాట్లో ఉన్న వాళ్ళని కూడా చాలా మందిని అడగండి. ఫిజిక్స్లో 60/60 ఈజీ అమ్మ. ద మోస్ట్ ఈజియెస్ట్ ఎవరంటే ఇందులో ఫిజిక్సే. ఫిజిక్స్ తర్వాత ఎవరైనా ఈజీ ఉన్నారు అంటే కెమిస్ట్రీ అండ్ 1B. ఫిజిక్స్లో ఎవరైనా ఈజీ ఉన్నారు అంటే 1B. 1A నీకు మళ్ళీ దెబ్బ అవుతుంది కొద్దిగా. అందరూ 75 తెచ్చుకోరు, 74 దగ్గర 73 దగ్గర ఆగిపోతూ ఉంటారు. సో నెక్స్ట్ ఇంగ్లీష్ సాంస్క్రిట్ మాత్రం టీచర్ డిపెండెంట్. ఇంగ్లీష్ సాంస్క్రిట్కి జస్ట్ ఫాలో కాలేజ్. నీకు కాలేజ్లో టీచర్ ఏం చెప్తే అది బట్టి కొట్టే. మెయిన్గా ఇంగ్లీష్ సాంస్క్రిట్లో నువ్వు అవాయిడ్ చేసుకోవాల్సినవి, ఫస్ట్ థింగ్ అవాయిడ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. బెస్ట్ పార్ట్ వేర్ యూ లూజ్ మార్క్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్. ఇంగ్లీష్ ఎస్పెషల్లీ సాంస్క్రిట్లో మార్క్స్. అండ్ సాంస్క్రిట్లో మార్క్స్ పోగొట్టుకోవడం అన్నంత దరిద్రం ఇంకొకటి ఉండదు. సో సాంస్క్రిట్ బాగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ పోవాలి అంటే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కాన్సన్ట్రేట్ ఆన్ గ్రామర్. అసలు సాంస్క్రిట్లో తెలుసా మీరు 100% సిలబస్ చదవరు. మీ కాలేజీలో చెప్పారా లేదా? సాంస్క్రిట్లో నువ్వు చదివేది 50% ఆఫ్ ది సిలబస్ మాత్రమే చదువుతావు. ఇది అందరికీ తెలుసా తెలియదా? నేను ఒక రోజు ఎవరైనా సాంస్క్రిట్ టీచర్ని పట్టుకుని మీకు వెయిటేజ్ అది చెప్పిస్తాను. మీ కాలేజ్లో సాంస్క్రిట్ ఇంగ్లీష్ బాగానే జరుగుతుందని అనుకుంటున్నాను నేను. ఓకే అమ్మా, సింపుల్గా ఒక్క లైన్లో ఐపీఈలో అది తెలంగాణ అయినా సరే ఏపీ అయినా సరే 460+ మార్క్స్ రావాలి అంటే ఏం లేదు, నీ పేపర్ ప్రజెంటేషన్ బాగుండాలి, నీకు బట్టి కొట్టుడు బాగా రావాలి. ఓకే, ఇప్పుడు నాకు చాలా నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, ఈవిడ టీచర్ అయి ఉండి పిల్లల చేత బట్టి కొట్టిస్తుంది ఈవిడ అని. నేను అవన్నీ పట్టించుకోను. నాకు కావాల్సింది నా పిల్లోడికి మార్క్స్ రావాలి. ఐపీఈ ఎగ్జామ్ అనేది అలాగే ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఎవడు ఎంత బాగా బట్టి కొట్టి ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలిగితే అంత మార్క్స్ వస్తాయి. క్రైటీరియా ఏంటి? నీకు మంచి మార్క్స్ రావాలి. హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చోవాలి. ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి నేను చెప్తా, ఇంకా ఉంది వినండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ సాంస్క్రిట్ కాలేజ్లో టీచర్ ఏం చెప్తే అది, ఆ టీచర్ని 100% నమ్మి నువ్వు మొత్తం నేర్చేసుకోమ్మా. నౌ కమింగ్ టు 1A 1B మాత్రం నువ్వు డిసెంబర్ నుంచి ప్రాక్టీస్ చేయకపోతే దెబ్బ అవుతుంది. ముందే చెప్తున్నాను, 1A 1Bయే కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా. ఇప్పుడు మీరు ఎలా చదవాలి మొత్తం ఫిజిక్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్తో స్టార్ట్ చేస్తాను. ఫిజిక్స్లో టోటల్గా 14 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ తెలంగాణ మొత్తం 14 చాప్టర్స్ నుంచి 8 మార్క్స్, 14 చాప్టర్స్ నుంచి 4 మార్క్స్, 14 చాప్టర్స్ నుంచి 2 మార్క్స్. బాబోయ్ అనుకుంటున్నారా? కానే కాదు. ఇందుకే ఐపీఈ ఈజీ అని ఎందుకు చెప్తాము అంటే ఈ 14 చాప్టర్స్లో నుంచి నువ్వు కేవలం 3 చాప్టర్స్లో నుంచి మాత్రమే 8 మార్క్స్ చదువుతావు. మిగతా ఏ ఒక్క చాప్టర్లో నుంచి నువ్వు 8 మార్క్స్ చదువు. 3 చాప్టర్లో నుంచి 8 మార్క్స్ చదవడం ఏమన్నా కష్టమా? అందులో కూడా ఈ వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్లో జుజుబి అనమాట, ఊది పడేస్తావు. అండ్ ఆసిలేషన్స్ కొంతమంది కష్టంగా ఫీల్ అవుతారు. థర్మోడైనమిక్స్లో ఉన్నవే 2,
అయితే తెలంగాణ పీపుల్ సిపిసివి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కూడా నేర్చుకోండి. నేను చెప్తాను మళ్ళీ మీకు ఒకసారి. సో మొత్తం 14 చాప్టర్స్లో నువ్వు కేవలం 3 చాప్టర్స్లో నుంచి మాత్రమే 8 మార్క్ క్వశ్చన్ చదువుతావు. మిగతా ఏ చాప్టర్స్లో నుంచి 8 మార్క్స్ ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. దట్స్ ఇట్. అలాగే 4 మార్క్స్ ఎన్ని చాప్టర్స్లో చదువుతారు లెక్క పెట్టండి. 1 2 3 4 5 4 7 ఒకటే చాప్టర్లో నుంచి 2 వస్తాయి. 1 2 3 4 5 6 7 అంతే. అవుట్ ఆఫ్ 14 చాప్టర్స్ నువ్వు 7 చాప్టర్స్లో నుంచే 4 మార్క్స్ చదువుతావు. సగానికి సగం చాప్టర్స్ నువ్వు చదవవు 4 మార్క్స్. ఇంకేంటి కష్టం? 2 మార్క్స్ అంటారా? ఒక 9 చాప్టర్స్ ఉంటాయి, అవి కూడా 7 ఉంటాయి. 1 2 3 4 5 6 7 చాప్టర్స్లోంచి 4 మార్క్స్, 7 చాప్టర్స్లోంచి 2 మార్క్స్, 3 చాప్టర్స్లో నుంచి 8 మార్క్స్. అది ఈజీ అంటే. ఎందుకు ఈజీ అంటారంటే మ్యాథ్స్లో కూడా అలాగే ఉంటుంది చూడండి అమ్మ. మ్యాథ్స్ 1A 1Bలో కూడా మ్యాథ్స్ 1Aలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 చాప్టర్స్ ఉంటే అందులో నుంచి LAQs 1 2 3 4 5 6 చాప్టర్స్లో నుంచి మాత్రమే LAQs. చూసారా ఎక్కువ నెంబర్ ఉన్నాయి. అండ్ 7 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. అలాగే 1Bలో కూడా. సో వెయిటేజ్ ప్రకారం మాత్రమే చదువుతారు. మీరు మొత్తం పొలోమని చదవాల్సిన అవసరం లేదు. కేవలం వెయిటేజ్ ప్రకారం మాత్రమే చదువుతారు. సో ఆ వెయిటేజ్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగింది. బట్ ఇప్పుడు డిసెంబర్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఐపీఈ సెషన్స్ స్టార్ట్ అవుతాయమ్మా. ఈ రోజు నుంచి ఐపీఈ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. మీకు ఒక సిరీస్ పేరు కావాలి అంటే సిరీస్ పేరు కూడా చెప్తాను. సో తెలంగాణ స్టూడెంట్స్కి మస్త్ ఈజీ, స్కోరింగ్ అనేది మస్త్ ఈజీ. బికాజ్ మీకు వెయిటేజ్ ఏం మారలేదు. పేపర్ 60 మార్క్స్కి 75 మార్క్స్కి మాత్రమే. మీరు రాయాల్సిన క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయమ్మా. నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ కూడా తక్కువ ఉంటాయి. సో మీరు ఇది ఫస్ట్ స్ట్రాటజీ వెయిటేజ్ వినండి. సేమ్ ఇలాగే ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్కి వస్తే గనక ఏపీ స్టూడెంట్స్ మాత్రం మీరు ట్రబుల్లో ఉన్నారమ్మా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ చదవాలి. బికాస్ మీకు కంటెంట్ పెరిగింది, పేపర్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సరింగ్ కూడా పెరిగింది, పేపర్ టఫ్నెస్ లెవెల్ కూడా పెరిగింది. అట్ ద సేమ్ టైం ఏపీ వాళ్ళకి ఐపీఈ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో సెకండ్ ఇయర్లో కదా ఎంసెట్ సెకండ్ ఇయర్ మార్క్స్ తెచ్చుకుంటానంటే కుదరదు. ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. సో ఐపీఈ ఏపీ వాళ్ళు మాత్రం సూపర్ ఇంపార్టెంట్. పేపర్ టఫ్నెస్ పెరిగింది, సిలబస్ పెరిగింది, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగాయి, నీకు చాలా ఇంపార్టెంట్ కూడా స్కోరింగ్. సో ఇప్పుడు వీళ్ళకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి అంటే వీళ్ళకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 85 మార్క్స్కి మీరు పేపర్ రాయాలి. వేరాజ్ తెలంగాణ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 60 మార్క్కి మాత్రమే పేపర్ రాస్తాడు. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. బికాజ్ మీ వెనకాల వచ్చే వాళ్ళకి తెలంగాణ కూడా మారిపోద్ది. ఈ అన్యాయం ఏంటని అనుకోకండి. ఏపీ స్టూడెంట్స్ రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్ మొత్తం తెలంగాణ కూడా మారిపోతుంది. సో ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ఫస్ట్ ఇయర్ ఉన్నారో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. సెక్షన్ ఏలో వీళ్ళకి చూడండి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి 9. అందులో నో చాయిస్. దీంట్లో తెలుసా 1 వర్డ్ ఆన్సర్స్, ఎంసీక్యూస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయమ్మా మనల్ని టెస్ట్ చేయడానికి. అండ్ సెక్షన్ బి వచ్చేటప్పటికి ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్స్, ఇది కూడా నో చాయిస్. 2 మార్క్ క్వశ్చన్స్ టోటల్ మార్క్స్ 2 మార్క్ క్వశ్చన్స్ 14 ఆన్సర్ చేయాలి. 14 2 మార్క్ క్వశ్చన్స్. లాస్ట్ ఇయర్ వాళ్ళు 10 ఆన్సర్ చేశారు. తెలంగాణ వాళ్ళు 10 2 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. మీరు 14 2 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 4 మార్క్ క్వశ్చన్స్ చాయిస్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్ మీరు 8 ఆన్సర్ చేయాలి. లాస్ట్ ఇయర్ తెలంగాణ వాళ్ళు 6 4 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మీరు 8 4 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అండ్ 8 మార్క్ క్వశ్చన్స్ మన అదృష్టం. అవుట్ ఆఫ్ 3 ఎనీ 2 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాలి. తెలంగాణ పిల్లలు కూడా 3 క్వశ్చన్స్ లో నుంచి 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. అదే మీకు మ్యాథ్స్ వెయిటేజ్కి వస్తే గనక ఇంకా ఇందులో పెట్టలేదు, ఇక్కడికి వస్తుంది చూడండి. ఇది ఏపీ స్టూడెంట్స్ యొక్క వెయిటేజ్. మ్యాథ్స్లో చూడండి మీరు ఎన్ని చాప్టర్స్ చదవాలి. 8 మార్క్ క్వశ్చన్స్ అంటే 1 2 3 4 5 6 7 8 చాప్టర్స్లో నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. 7 మార్క్ కాదు, 8 మార్క్ ఏపీ వాళ్ళకి. అలాగే కెమిస్ట్రీలో వచ్చేటప్పటికి 1 2 3 చాప్టర్స్లో చదివితే చాలు. కెమిస్ట్రీ డెడ్ ఈజీ అమ్మా. నువ్వు ఈ సంవత్సరం ఏపీ స్టూడెంట్స్ కెమిస్ట్రీలో 60 out of 60 తెచ్చుకోకపోతే మాత్రం టోటల్ వేస్ట్, శుద్ధ వేస్ట్.
సో ఖచ్చితంగా కెమిస్ట్రీలో మీరు 60 out of 60 తెచ్చుకోవాలి. నేను సెపరేట్ సెషన్స్ చేస్తాను, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, మ్యాథ్స్కి ఇంకొక టీచర్ వస్తున్నారు మనకి, ఆయన కూడా హెల్ప్ చేస్తారు. ఫిజిక్స్లో 3A మారదు, వర్క్ ఎనర్జీ పవర్, ఆసిలేషన్స్, థర్మోడైనమిక్స్. ఫిజిక్స్లో 3 చాప్టర్సే ఉంటాయి. అలాగా అయితే 1 mark క్వశ్చన్స్కి మాత్రం ఏమి